హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే అసలే శ్రీరామనవమి కదండి. పొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంకా ఇంటి ముందర ముగ్గులు పెట్టేసుకొని పసుపు కుంకాలు వేసుకొని ఇంకా స్వామివారికి ఏమేమి కావాలో నైవేద్యాలు, పానకం, వడపప్పు, చలివిడి ఇవన్నీ కూడా సిద్ధం చేసుకొని ఇంకా మనం గుడికైతే రెడీ అయిపోదామండి. ఇంకా స్వామివారికి కావాల్సినవన్నీ కూడా ఒక దగ్గర మనం పెట్టుకొని పద్దాక మనం లేగకుండా పూజ అలా డిస్టర్బ్ అవుతుంది కదండి. అందుకే స్వామివారికి అయితే అన్నీ రెడీ చేసుకున్నాం. ఏ పూజ అయినా అంటే అమ్మవారని అయ్యవారని ఎవరైనా మనం ప్రత్యేకంగా పీఠం కానీ లేదంటే ఒక టేబుల్ కానీ ఒక పీట కానీ వేసి ఒక మండపం అయితే కట్టి ఆ మండపం మీద కూర్చోబెట్టాలన్నమాట ఆ స్వామిని కానీ అమ్మని కానీ. అలా అంటే నిత్య పూజ చేసుకోవచ్చు. నిత్య పూజతో పాటు ఈ పూజ కలిపి చేయకూడదండి. అందుకు ప్రత్యేకంగా పండగ ఎందుకు వచ్చిందంటారు? ప్రత్యేకమైనదే కదా. అందుకు ప్రత్యేకంగా స్వామివారిని స్వామి రండి అని ఆహ్వానించి ముగ్గులు పెట్టి పసుపు కుంకాలు అవి వేసి అప్పుడు స్వామిని కానీ అమ్మని కానీ ఆహ్వానించి ఆ పద్మం ముగ్గు వేసి అందులో పసుపు కుంకుమ వేసి అన్నీ పటం కానీ విగ్రహం కానీ మనం ఏది పెట్టుకోవాలనుకుంటే అది పెట్టుకొని మనం రెడీ చేసుకోవాలి. చూసారా, ఇగో బయట నుంచి పువ్వులు తీసుకొచ్చి స్వామివారికి అమ్మవారికి మాల అయితే రెడీ చేశాను. ఎప్పుడు కూడా ద్వారానికి కానీ పూజలకు కానీ ఫొటోస్కి కానీ ఏదైనా నేనే నా చేతులతో చేస్తానండి. ఇంకా అన్ని స్వామికి అన్నీ మనం పెట్టవలసినవన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ లేచే బాధ ఉండదు ఇంకా. సో ఇంకా ఫైనల్గా ఇక స్వామివారికి బెల్లం పానకం అయితే రెడీ చేశానండి. బెల్లము, యాలకులు, మిరియాలు అండ్ కొంచెం తులసిదళం, మంచినీళ్ళు ఇవన్నీ కలిపి ఏర్పాటు చేశాను. అలాగే దీపారాధన మనం వెలిగించేటప్పుడు ఎప్పుడైనా మనం బొట్టు పెట్టి అక్షంతలు వేసి కింద తమలపాకు కానీ అంతకి ఏది లేకపోతే న్యూస్ పేపర్ కానీ వేసి మనమైతే దీపారాధన చేయాలండి. దీపం జ్యోతి పరబ్రహ్మం అని అంటారు కదా, అందుకు మనము దీపం కూడా ఒక శక్తి అమ్మవారి. అందుకు మనమైతే అలాగా ఫైనల్గా బెల్లం పానకం అయితే రెడీ అయిపోయింది. ఒక్క తులసిదళం వేసి నేను బెల్లం పానకం రెడీ చేసి ఇంకా వినాయకుడి పూజ చేసేసి స్వామివారికి వినాయకుడికి అయితే అరటిపళ్ళు పెట్టచ్చు, బెల్లం పెట్టచ్చు, లేదా వీలైతే కొబ్బరికాయ కొట్టుకోవచ్చు, ఏదైనా మన ఇష్టమే. ఆ స్వామికి పూజ అయిపోయిన తర్వాత ఇంకా స్వామివారిని ఆహ్వానించాలి. స్వామి రండి అని ఒక ముమ్మారు పిలిచి స్వామికి దీపం నైవేద్యం అన్నీ సమర్పించి ఇంకా మనకి ఏవైనా ఒక భక్తిగల పాటలు ఏమైనా వస్తే పాడుకొని, లేదంటే మనకి ఒక ఏదైనా బుక్ పట్టుకొని రాముల వారికి సంబంధించినవి ఏదైనా మనం చదువుకొని ఫైనల్గా పూజ అయితే చేసుకొని అప్పుడు దీపం నైవేద్యం అన్నీ సమర్పించాలండి స్వామికి. నేనైతే కొద్దిగా చలివిడి, వడపప్పు, అలాగే బెల్లం పానకం, ఇంకా కొంచెం బెల్లం పాయసం అయితే చేశానండి. అలాగే బొబ్బస్కాయ, జాంపళ్ళు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, కొద్దిగా డ్రై ఫ్రూట్స్, కొంచెం ఖర్జూరం, అంతే. స్వామివారికి ఎప్పుడు కూడా బెల్లం పానకం, వడపప్పు, చలివిడి ఇష్టం. అలాగే ఫ్రూట్స్ కూడా చాలా ఇష్టం. ప్రత్యేకించి ఇన్ని నైవేద్యాలు చేయాలి, నాకు ఇన్ని కావాలి అని భగవంతుడైతే అడగదండి మనల్ని. సో మనకు తోచింది, మనకు కలిగినది ఆ స్వామి నిమిత్తం మనం అయితే రెడీ చేసి స్వామికి సమర్పించి ఆ తర్వాత అయితే మనం తీసుకుంటాం. అది ఇంకా నేను నైవేద్యం సమర్పించేసి ఫైనల్గా ధూపం అయితే వేసి హారతి కర్పూరంతో హారతి ఇచ్చేసి నేను పచ్చకర్పూరం వేసి ఇస్తానండి ప్రతిదీ. అదే మంచిది అనమాట, శ్రేష్టం కూడా. సో ఇంకా ధూపం నైవేద్యం అన్నీ సమర్పించేసుకున్న తర్వాత స్వామి నాకైతే ఇదే కలిగింది, నన్నైతే ఏమైనా లోటుపాట్లు వస్తే క్షమించండి అని క్షమాపణ అయితే వేడుకొని స్వామి దగ్గర సెలవు తీసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే గబగబా రెడీ అయిపోయి మరి స్వామివారి కళ్యాణం చూడడానికి వెళ్ళాలి కదా మనం. సో గుడికి కావాల్సినవన్నీ సమకూర్చుకొని ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా అక్కడ గుడి దగ్గర ముందుగా వినాయకుడిని దర్శించుకొని సో ఫైనల్గా మళ్ళీ మండపంలో అయితే కూర్చున్నాము. కళ్యాణానికి కూర్చొని కళ్యాణం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు కూడా చూస్తూ స్వామివారిని చూస్తుంటే 2 కన్నులు సరిపోలేదనుకోండి. జీలకర్ర బెల్లం పెట్టి ఇంకా మంగళిదారం అయిన తర్వాత ఇంకా అన్నీ కూడా కార్యక్రమాలు 1 by 1 అంతా అయిపోయిన తర్వాత ఆ రాముల వారికి ఒక శరణమైతే వేడుకొని ఇదిగోండి మా రామయ్య ఎంత అందంగా ఉన్నారో చూడండి.
ఎంత బాగున్నారు. సో ఈ రామయ్య మా గుడిలో ఉన్న మండపంలోని ఇక్కడ పెట్టారు ఈ రామయ్య. సో అందరూ కూడా మాంగళ్యదారానికి కళ్ళకు అద్దుకోండి అంటారు కదా. సో అందరికీ కూడా తీసుకువెళ్ళి చూపించి కళ్ళకు అద్దించి అప్పుడు మాంగళ్యదారం చేసి తలంబ్రాలు అయిపోయిన తర్వాత కాళీమట్లు పెడుతున్నాను. కాళీమట్లు పెట్టేసి తలంబ్రాలు పెట్టేసి ఫైనల్గా అంటే దాంపత్య 3 వేస్తారంట కదా, అది కూడా వేసిన తర్వాత అందరికీ దర్శనం కొద్ది కొద్దిగా అక్షంతలు కూడా ఇచ్చి ఆ స్వామిని వేయమని ఇంకా ఫైనల్గా పూజ అయితే ఇలా అయిందండి. ఇంకా అన్న సంతర్పణ అయితే ప్రతి ఒక్కరూ కూడా చిన్న పెద్ద అందరూ కూడా వాళ్ళకి తోచింది వాళ్ళకి కలిగి వాళ్ళైతే సమర్పించుకొని ఇచ్చారండి. అన్నదానం కూడా దగ్గర ఒక చాలా భారీ ఎత్తున అయ్యింది. సో మా రామయ్య అయితే ఇలా ఉందండి.